నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ పోలీపాడ్యమి శుభాకాంక్షలు. మనం పోలీపాడ్యమి పూజ అనంతరము ఈ పూజా సామాన్లు అన్నిటిని ఏం చేయాలనేది చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయండి. అంటే అరటి డొప్పల్ని ఏం చేయాలి, ఆ నీటిని ఏం చేయాలి, పసుపు గణపతిని, కార్తీక దామోదరుని పూజ అనంతరం ఏం చేయాలనేది చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి. ఈ కార్తీక దామోదరుని అయితే మనం తులసి కోటలోనైతే ఉంచుకోవాలండి. ఒకవేళ మీ తులసి కోట లేకపోతే మీ ఏదో ఒక చెట్లలోనైనా ఈ కార్తీక దామోదరుని అయితే ఉంచుకోవచ్చు, పెట్టవచ్చండి. తర్వాత పసుపు గణపతి అయితే అలా పక్కన ఉంచుకోండి. మనం అరటి డొప్పలు అయితే పెట్టుకుంటాం కదండి, అరటి డొప్పలను దీపం కొండెక్కిన తర్వాత పక్కన అనేది పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పెట్టాలండి. తర్వాత మనం నీళ్ళు అనేది పోస్తాం కదండి, ఆ నీటిలో ఈ గణపతిని అయితే పెట్టుకోవాలి, పసుపు గణపతిని. అంటే ఈ పసుపు గణపతిని ఈ గంగా నదిలోనే మనం గంగాదేవిగా భావిస్తాం కదండి, ఈ నీటిని ఆ నీటిలోనే నిమజ్జనం అయితే చేయాలండి. తర్వాత ఆ నీటిని మనం చెట్లకైతే మనం పోయొచ్చు. ఆ నీటిని ఇంకా పూజలో పెట్టిన ప్రమిదలు, పళ్ళు అవన్నిటిని మనం ప్రమిదలనేమో మనం తర్వాత అయితే వాడుకోవచ్చండి పూజలో. ఇంకా పళ్ళు అవి ప్రసాదంగా పెడతాం కండి, అవన్నీ మనం ఇంట్లో వాళ్ళందరూ నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఇంకా పూజలో వాడిన ఫ్లవర్స్ అవి కూడా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయండి, లేదా చెట్టు మొదట్లో అయినా వీటిని అయితే వేసేయండి. ఓకే అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.